నెక్స్ట్ చూడండి యూనిట్ 5 ఇంటర్పోలేషన్ 3. ఈ ఇంటర్పోలేషన్ 3 అనేది అన్ఈక్వల్ ఇంటర్వెల్స్ గా చెప్తాం. ఇంటర్పోలేషన్ విత్ అన్ఈక్వల్ ఇంటర్వెల్స్ అంటే తెలుసు కదా, ఇంటర్వెల్ కి మధ్య ఈక్వల్ డిస్టెన్స్ ఉంటే అది ఈక్వల్ ఇంటర్వెల్స్ అవుతాయి, అన్ఈక్వల్ డిఫరెన్స్ ఉంటే అది ఏమవుతుంది, అన్ఈక్వల్ ఇంటర్వెల్స్ అవుతాయి. అంటే ఏంటి, డిఫరెన్స్ లో చేంజెస్ వస్తాయి. అంటే ఇప్పుడు x1 కి x0 కి ఈ డిఫరెన్స్ ఫైండ్ చేసినప్పుడు అలాగే x1 కి x2 కి అండ్ సో ఆన్ xn - 1 కి xn కి డిఫరెన్స్ ఫైండ్ చేస్తే ఈక్వల్ గా వస్తే ఈక్వల్ ఇంటర్వెల్స్ అవుతాయి. అలా కాకుండా x1 మైనస్ x0 చేసినప్పుడు ఒక వాల్యూ, x2 మైనస్ x1 వాల్యూ చేస్తే ఒకటి, అలా వేరువేరుగా వచ్చాయి అనుకోండి, వాటిని అన్ఈక్వల్ డిఫరెన్సెస్ అంటాం. ఇంటర్పోలేషన్ విత్ అన్ఈక్వల్ ఇంటర్వెల్స్. కన్సిడర్ ఏ ఫంక్షన్ y equal to f of x. Suppose x0, x1, x2 and so on xn are the values of x and f of x0, f of x1 and so on f of xn are the corresponding values of y. We assume that x1 minus x0, x2 minus x1 and so on xn minus xn minus 1 are not equal. అవేమి కూడా మనకి డిఫరెన్స్ అనేవి ఎక్కడ కూడా ఈక్వల్ అవ్వో, నాట్ ఈక్వల్ అవుతాయి. వాటినే అన్ఈక్వల్ ఇంటర్వెల్స్ అని అంటాం. In such a case, a specific value of y can be interpolated for any particular value of x by using divided difference. దీన్ని ఫైండ్ చేయడానికి ఏం చేస్తాం, మనం డివైడెడ్ డిఫరెన్స్ ని యూజ్ చేసుకుంటాం. ఈ డివైడెడ్ డిఫరెన్స్ ని ఎలా డినోట్ చేసుకుంటామో చూడండి. ఇట్ ఈస్ డినోటెడ్ బై డివైడెడ్ డెల్టా. అంటే ఏం చేస్తున్నాం, డెల్టా రాసి దాన్ని మళ్ళీ డివైడ్ చేసుకుంటున్నాం. ఇది డివైడెడ్ డిఫరెన్స్ అంటే. డివైడెడ్ డిఫరెన్స్ అంటే అసలు ఎలా ఫైండ్ చేస్తాం, నార్మల్ గా మనకి డిఫరెన్స్ ఫార్ములాస్ తెలిసి, డిఫరెన్స్ టేబుల్స్ తెలిసి ఎలా ఫైండ్ చేస్తాం, x1 మైనస్ x0 సింపుల్ గా అలా, x2 మైనస్ x1 వీటికి ఫస్ట్ ఆర్డర్ సెకండ్ ఆర్డర్ నేమ్స్ ఇచ్చుకుంటున్నాం, వాటిలో డిఫరెన్సెస్. ఇప్పుడు అలాగే డివైడెడ్ డిఫరెన్స్ లో ఫస్ట్ ఆర్డర్ డివైడెడ్ డిఫరెన్స్ ఆఫ్ f of x అంటే ఫర్ ద ఆర్గ్యుమెంట్స్ x0, x1 కి ఫస్ట్ ఆర్డర్ చూసాం అనుకోండి, దాన్ని ఎలా రాస్తామో చూడండి. f of x0, x1 దీన్ని ఎలా రాసుకుంటాం, డివైడెడ్ డెల్టా x1 f of x0 ఈక్వల్ టు f of x1 మైనస్ f of x0 బై x1 మైనస్ x0. ఓకేనా, ఏం తీసుకుంటున్నా, f of x1 మైనస్ f of x0 బై x1 మైనస్ x0. అదే డిఫరెన్స్ టేబుల్ అయితే మనం సింపుల్ గా ఏం చేస్తాం, y1 మైనస్ y0 చేస్తాం. కానీ ఇక్కడ ఏం చేస్తున్నాం, y వాల్యూస్ తో పాటు దాని కరస్పాండింగ్ x వాల్యూస్ ని కూడా బైలో చేసుకుంటున్నాం. f of x1 మైనస్ f of x0 బై x1 మైనస్ x0. అలాగే ఫస్ట్ ఆర్డర్ డిఫరెన్స్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ x1, x2 తీసుకున్నాం అనుకోండి. ఇక్కడ x0, x1 చేసాం కదా, అలాగే x1, x2 తీసుకుంటే అప్పుడు ఎలా రాస్తాం, f of x1, x2 ఈక్వల్ టు డివైడెడ్ డెల్టా x2 f of x1 ఈక్వల్ టు f of x2 మైనస్ f of x1 బై x2 మైనస్ x1. ఓకేనా, అలాగే ఇప్పుడు సెకండ్ ఆర్డర్ డివైడెడ్ డిఫరెన్స్ అన్నాం అనుకోండి, అంటే ఈ వచ్చిన వాటికి మళ్ళీ డిఫరెన్స్ ఫైండ్ చేసుకుంటాం. సెకండ్ ఆర్డర్ డివైడెడ్ డిఫరెన్స్ ఆఫ్ f of x ఆఫ్ ద ఆర్గ్యుమెంట్స్ ఇప్పుడు ఎన్నిటికి వస్తాయి, x0, x1, x2. దీన్ని ఎలా రాస్తామంటే f of x0, x1, x2 డివైడెడ్ డెల్టా x1, x2 హోల్ స్క్వేర్ f of x0 ఈక్వల్ టు, ఇది ఫార్ములా చూడండి, డివైడెడ్ డెల్టా x2 f of x1 మైనస్ డివైడెడ్ డెల్టా x1 f of x0 బై x2 మైనస్ x0. ఇది సెకండ్ ఆర్డర్. ఒకసారి దీన్ని టేబుల్లో ఎలా కన్స్ట్రక్ట్ చేస్తామో చూడండి. డివైడెడ్ డిఫరెన్స్ టేబుల్, x ఆర్గ్యుమెంట్స్, నెక్స్ట్ y ఎంట్రీస్, డిఫరెన్సెస్. x అంటే ఏంటి, x0, x1, x2, x3 అలా తీసుకుంటున్నాం కదా. y అంటే ఏమవుతుంది, దాని కరస్పాండింగ్ వాల్యూస్ f of x0, f of x1, f of x2 అండ్ f of x3. డివైడెడ్ డెల్టా y అంటే ఏం చేయాలి, f of x1 మైనస్ f of x0 బై x1 మైనస్ x0. నార్మల్ గా అయితే మనం ఇక్కడ వరకునే చేసేవాళ్ళం. ఇప్పుడు డివైడెడ్ డిఫరెన్స్ కాబట్టి ఏం తీసుకోవాలి, డినామినేటర్ లో వీటి డిఫరెన్స్, ఆర్గ్యుమెంట్స్ డిఫరెన్స్ కూడా తీసుకోవాలి. f of x1 మైనస్ f of x0 బై x1 మైనస్ x0. దీన్ని ఎలా డినోట్ చేసుకుంటాం, డివైడెడ్ డెల్టా x1 f of x0 అనుకుంటాం. అలాగే నెక్స్ట్ ఈ రెండింటి డిఫరెన్స్ చూసాం అనుకోండి, f of x2 మైనస్ f of x1 బై x2 మైనస్ x1. దీన్ని ఎలా డినోట్ చేసుకుంటాం, డివైడెడ్ డెల్టా x2 ఇంటూ f of x1. ఇప్పుడు ఈ రెండింటికి డిఫరెన్స్ ఏమవుతుంది, f of x3 మైనస్ f of x2 బై x3 మైనస్ x2. దీన్ని ఎలా రాసుకుంటాం, డివైడెడ్ డెల్టా x3 f of x2. ఓకేనా, ఇది ఫస్ట్. అలాగే సెకండ్ ఫైండ్ చేసాం అనుకోండి, డెల్టా స్క్వేర్ y.
డెల్టా స్క్వేర్ వై అంటే ఏమవుతుంది, ఈ రెండింటికి కదా ఫైండ్ చేస్తాం. అప్పుడు న్యూమరేటర్లో ఏం తీసుకుంటాం, డెల్టా x2 f(x1) మైనస్ డెల్టా x1 f(x2). అంటే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు తీసుకుంటున్నాం, ఈ x0 నుంచి x1 వరకు. అంటే డినామినేటర్లో ఎంత రాయాలి, x2 మైనస్ x0. దీన్ని ఎలా రాసుకుంటాం, డివైడెడ్ డెల్టా x1 x2 స్క్వేర్ f(x0). అలాగే నెక్స్ట్ ఈ రెండింటికి డిఫరెన్స్ చూస్తే ఏమవుతుంది, డెల్టా క్యూబ్ f(x2) మైనస్ డివైడెడ్ డెల్టా x2 f(x1) బై దేనికి చేస్తున్నాం, ఇది x3 మైనస్ x1. డినామినేటర్లో ఏమవుతుంది, x3 మైనస్ x1. లేదంటే ఇంకా ఇక్కడ ఏం గుర్తుపెట్టుకుంటారు, x3 మైనస్ x1. దీన్ని ఎలా అనుకుంటాం, డివైడెడ్ డెల్టా x2 x3 హోల్ స్క్వేర్ f(x1). ఓకేనా. అలాగే మనకి థర్డ్ ఆర్డర్ తీసుకున్నాం అనుకోండి. ఇప్పుడు ఈ రెండింటి డిఫరెన్స్ తీసుకుని మనకి ఏంటి, ఎన్ని వాల్యూస్ తీసుకున్నాం, x3 వరకునే కదా తీసుకున్నాం. x3 మైనస్ బైలో ఏం రాస్తామంటే x3 మైనస్ x0 దట్ ఈక్వల్ టు దీని వాల్యూ వస్తుంది. తర్వాత దీన్ని ఎలా నోట్ చేసుకుంటాం, డివైడెడ్ డెల్టా x1 x2 x3 హోల్ క్యూబ్ f(x0) అని తీసుకుంటాం. ఓకేనా. ఇది మనం డివైడెడ్ డిఫరెన్స్ టేబుల్ని ఇలా ఫైండ్ చేసుకుంటాం. ఇప్పుడు ఈ డివైడెడ్ డిఫరెన్స్ మీద ప్రాబ్లం చూద్దాం. కన్స్ట్రక్ట్ డివైడెడ్ డిఫరెన్స్ టేబుల్ ఇన్ ద ఫాలోయింగ్ డేటా అంటున్నాడు. ఎలా కన్స్ట్రక్ట్ చేస్తాం, ఎక్స్ వాల్యూ వై వాల్యూ. ఎక్స్ వాల్యూస్ ఏంటి, 1 2 4 7 12. వై వాల్యూ ఏంటి, 22 30 82 106 216. ఓకేనా. ఇప్పుడు దీనికి డివైడెడ్ డిఫరెన్స్ టేబుల్ కన్స్ట్రక్ట్ చేయమంటున్నారు కదా. ఎక్స్ వాల్యూస్ అండ్ వై వాల్యూస్ నోట్ చేశారు. చూడండి, మీకు ఇంటర్వల్స్ కావాలంటే దాన్ని ఈక్వలే కదా. 2 మైనస్ 1 అంటే ఇక్కడ 1 అయింది, ఇక్కడ ఏమైంది 4 మైనస్ 2 2 అయింది, 7 మైనస్ 4 3. అలా ఇవన్నీ కూడా అన్ఈక్వల్ ఇంటర్వల్సే కదా. ఇప్పుడు ఏం చేస్తాం, డివైడెడ్ డిఫరెన్స్ ఫైండ్ చేయాలంటే 30 మైనస్ 22 బై 2 మైనస్ 1 ఈక్వల్ టు 30 మైనస్ 22 అంటే 8, 2 మైనస్ 1 అంటే 1, 8 బై 1 అంటే 8 కదా. నెక్స్ట్ 82 మైనస్ 30 బై 4 మైనస్ 2 ఈక్వల్ టు 82 మైనస్ 30 అంటే 52 బై 4 మైనస్ 2 అంటే 2 దట్ ఈక్వల్ టు 26. నెక్స్ట్ డిఫరెన్స్ 106 మైనస్ 82 బై 7 మైనస్ 4. 106 మైనస్ 82 అంటే 24 బై 3. 24 బై 3 అంటే 8. 216 మైనస్ 106 బై వీటి కరస్పాండింగ్ వాల్యూస్ ఏంటి, ఎక్స్ వాల్యూస్ 12 మైనస్ 7. దీన్ని సింప్లిఫై చేస్తే 110 బై 5. 110 5 అంటే 22. నెక్స్ట్ డెల్టా స్క్వేర్ వై డివైడెడ్ డెల్టా స్క్వేర్ వై డివైడెడ్ డెల్టా స్క్వేర్ వై అంటే ఇప్పుడు ఏం చేస్తాం మనం, ఇక్కడ ఈ రెండింటి డిఫరెన్స్ 26 8. ఈ రెండింటి డిఫరెన్స్ ఏంటి, దీని డిఫరెన్స్ 2 to 4 కదా. అంటే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు తీసుకోవాలి మనకి, 4 మైనస్ 1. 4 మైనస్ 1 ఈక్వల్ టు 26 మైనస్ 8 అంటే 18 బై 3 ఈక్వల్ టు 6. అలాగే నెక్స్ట్ ఈ రెండింటి డిఫరెన్స్ 8 మైనస్ 26. ఇది ఎక్కడి నుంచి 7 మైనస్ 2 వరకు. 7 మైనస్ 2 ఈక్వల్ టు 8 మైనస్ 26 అంటే మైనస్ 18 బై 7 మైనస్ 2 అంటే 5 మైనస్ 3.6. నెక్స్ట్ ఈ రెండు డిఫరెన్స్ ఏమవుతాయి, 22 మైనస్ 8 బై 12 మైనస్ 4. 22 మైనస్ 8 అంటే 14 బై 12 మైనస్ 4 అంటే 8 దట్ ఈక్వల్ టు 1.75. అలాగే డెల్టా క్యూబ్ వై చేసామనుకోండి, డెల్టా క్యూబ్ వై చేస్తే ఏమవుతుంది, మైనస్ 3.6 మైనస్ 6 బై ఈ రెండు డిఫరెన్స్ 7 మైనస్ 1 డినామినేటర్లో దట్ ఈక్వల్ టు మైనస్ 1.6. అలాగే 1.75 మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది, ప్లస్ 3.6 బై 12 మైనస్ 4 దట్ ఈక్వల్ టు 0.535. అలాగే ఇప్పుడు ఈ రెండింటికి డిఫరెన్స్ ఫైండ్ చేస్తే ఏమవుతుంది, డివైడెడ్ డెల్టా పవర్ 4 వై వాల్యూ వస్తుంది 0.535 ప్లస్ 1.6. ఎందుకని మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది కదా, బై 12 మైనస్ 1. 12 మైనస్ 1 అంటే 11. ఇప్పుడు డివైడ్ చేస్తే ఈ వాల్యూని ఏమవుతుంది 0.1945. ఇదే మనకి డివైడెడ్ డిఫరెన్స్ టేబుల్. ఓకేనా. అదే మోడల్లో ఇంకొక ప్రాబ్లం ఉంది చూడండి. ఫైండ్ థర్డ్ ఆర్డర్ డివైడెడ్ డిఫరెన్స్ విత్ ఆర్గ్యుమెంట్స్ 2 4 9 10 of f of x equal to x cube minus 2x. గివెన్ f of x equal to ఏమంటున్నాడు, x cube minus 2x అన్నారు కదా. వాల్యూస్ ఏంటి 2 4 9 10. అక్కడ చూడండి 2కి 4కి డిఫరెన్స్ 2 అయింది. 9 మైనస్ 4 మాత్రం 2 అవ్వలేదు కదా. ఇవి కూడా ఏంటి, అన్ఈక్వల్ ఇంటర్వల్స్. టేబుల్ వేద్దాం. ఎక్స్ f of x equal to y అనుకుందాం. ఎక్స్ వాల్యూస్ ఏమి ఇచ్చారు, 2 4 9 10. 2 4 9 10. ఇప్పుడు f of x equal to y అనుకున్నాం. ఇప్పుడు f of x వాల్యూ ఎంత, x క్యూబ్ మైనస్ 2x. ఇప్పుడు x ఈక్వల్ టు 2 తీసుకున్నాం అనుకోండి, అంటే f of 2 వాల్యూ ఏమవుతుంది, 2 క్యూబ్ మైనస్ 2 ఇంటూ 2 8 మైనస్ 4. 8 మైనస్ 4 అంటే
4 అవుతుంది కదా 4. అలాగే x ఈక్వల్ టు 4 తీసుకున్నప్పుడు 56, x ఈక్వల్ టు 9 తీసుకుంటే ఈ వాల్యూ, x ఈక్వల్ టు 10 తీసుకుంటే 980. ఇలా మనకి y వాల్యూస్ వస్తాయి. డివైడెడ్ డెల్టా y అంటే ఫస్ట్ డివైడెడ్ డిఫరెన్స్ ఫైండ్ చేసాం అనుకోండి. 56 మైనస్ 4/4 మైనస్ 2 దట్ ఈక్వల్ టు 26. నెక్స్ట్ 711 మైనస్ 56/9 మైనస్ 4, దీన్ని సాల్వ్ చేసుకుంటే 131. అలాగే 980 మైనస్ 711/10 మైనస్ 9, దీన్ని కూడా సింప్లిఫై చేస్తే 269. నెక్స్ట్ ఇప్పుడు సెకండ్ ఆర్డర్ డిఫరెన్స్కి వెళ్ళాలంటే వేటికి డిఫరెన్స్ 131 మైనస్ 26/9 మైనస్ 2 ఈక్వల్ టు 15. అలాగే 269 మైనస్ 131/10 మైనస్ 4, దీన్ని సింప్లిఫై చేస్తే ఈక్వల్ టు 23. డివైడెడ్ డెల్టా క్యూబ్ y అన్నాం అనుకోండి. ఇప్పుడు ఏమవుతుంది, రెండింటి డిఫరెన్సే కదా, 23 మైనస్ 15 ఇది లాస్ట్ కదా, ఇంక మనకి ఏమవుతుంది, దీని డిఫరెన్స్ ఏం తీసుకోవాలి, 10 మైనస్ 2 దట్ ఈక్వల్ టు 23 మైనస్ 15 అంటే 8, 10 మైనస్ 2 అంటే 8. ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, 1 టైమ్స్. ఇక్కడ థర్డ్ ఆర్డర్ డివైడెడ్ డిఫరెన్స్ అన్నారు కాబట్టి ఇక్కడ థర్డ్ ఆర్డర్ డివైడెడ్ డిఫరెన్స్ ఎంత వచ్చింది, ఈక్వల్ టు 1. నెక్స్ట్ లెగ్రాంజెస్ ఇంటర్పోలేషన్ ఫార్ములా చూడండి. Lagrange's interpolation formula statement ఏంటి, let y equal to f of x be a polynomial, then f of x equal to x minus x1, x minus x2 and so on x minus xn by x0 minus x1, x0 minus x2 and so on x0 minus xn into f of x0 plus x minus x0, x minus x2 and so on x minus xn by x1 minus x0 into x1 minus x2 and so on x1 minus xn into f of x1 plus and so on. nth term ఏమవుతుంది, x minus x0, x minus x1 and so on x minus xn minus 1 by xn minus x0 into xn minus x1 and so on xn minus 1 into f of xn is a Lagrange's interpolation formula. దీని ప్రూఫ్ ఎలా చేస్తామో చూడండి. ఫస్ట్ అక్కడ ఇచ్చిన స్టేట్మెంట్ని ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఎఫ్ ఆఫ్ x0 ఉన్నప్పుడు ఇక్కడ x0 నుంచి స్టార్ట్ అవుతుంది, బైలో అన్నిటికీ x0 కామన్. అలాగే ఇక్కడ x1 ఉంటే x1 వస్తుంది, xn ఉంటే xn వస్తుంది. అలాగే ఇక్కడ x0 ఉంటే న్యూమరేటర్లో అసలు x0 వాల్యూ కనిపించదు. అలాగే x1 ఉంటే ఇక్కడ x1 కనిపించదు. అలాగే xn అంటే ఇక్కడ కూడా xn టర్మ్ తీసుకోండి. సో ప్రూఫ్ చూసుకోండి. లెట్ y ఈక్వల్ టు f of x be a polynomial. ఇంకా ఏమి ఇచ్చాడు, లెట్ f of x0, f of x1 and so on f of xn be the n plus 1 values of the function y equal to f of x. అవి చూడండి ఒకసారి n+1 వాల్యూస్ ఎక్కువ అవుతాయి, ఎందుకంటే ఇక్కడ x0 నుంచి స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ x1 నుంచి xn వరకు ఉంటే xn అయ్యాయి. ఇక్కడ x0 కూడా ఉన్నాయి కాబట్టి ఎన్ని వాల్యూస్ అవుతాయి మనకి, అక్కడ n+1 వాల్యూస్ అవుతాయి. దేనికి, y ఈక్వల్ టు f of x. కరస్పాండింగ్ టు ద ఆర్గ్యుమెంట్స్, ఆర్గ్యుమెంట్స్ ఏంటి, x0, x1, x2 and so on xn which are not equal. Unequal intervals లోనే కదా చేస్తున్నాం, which are not equal. Suppose that the function f of x is a polynomial in x, and since n+1 values of f of x are given, then f of x is assumed to the polynomial degree n in x లో తీసుకున్నాం అనుకోండి. సపోజ్ దట్ ఏం చేస్తున్నాం, ఇప్పుడు పాలినామియల్ డిగ్రీలో ఆఫ్ ఎన్లో ఒక ఈక్వేషన్ తీసుకుంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఏ ఇంటూ లేదా ఏ నాట్ ఇంటూ ఎక్స్ మైనస్ x1, ఎక్స్ మైనస్ x2 అండ్ సో ఆన్ ఎక్స్ మైనస్ xn ప్లస్ a1 ఇంటూ ఎక్స్ మైనస్ x0, ఎక్స్ మైనస్ x2 అండ్ సో ఆన్ ఎక్స్ మైనస్ xn. అలా మనకి n వరకు తీసుకుంటే ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ an ఎక్స్ మైనస్ x0, ఎక్స్ మైనస్ x1 అండ్ సో ఆన్ ఎక్స్ మైనస్ xn మైనస్ 1. దీని ఈక్వేషన్ 1 అనుకుందాం. మొత్తం ఈ థీరం ప్రూవ్ చేయడానికి ఇదే మెయిన్.
అంటే ఇప్పుడు మనం ఏ వాల్యూస్ని ఫైండ్ చేయాలి, a0 a1 అండ్ సో ఆన్ a2 అండ్ సో ఆన్ an వాల్యూస్ని ఫైండ్ చేయాలి. వేర్ a0 a1 a2 అండ్ సో ఆన్ an ఆర్ కాన్స్టెంట్స్ టు బి డిటర్మైన్డ్. అంటే ఇప్పుడు మనం a0 a1 a2 అండ్ సో ఆన్ an వాల్యూస్ ఫైండ్ చేయడానికి ఆ ఈక్వేషన్ 1లో x ఈక్వల్ టు x0 x ఈక్వల్ టు x1 అండ్ అలా x ఈక్వల్ టు xn వాల్యూస్ తీసుకున్నాం అనుకోండి. అప్పుడు మనకి a0 a1 అండ్ సో ఆన్ an వాల్యూస్ వస్తాయి. అందుకని ఏం చేద్దాం, అందుకని ఈక్వేషన్ 1లో ఏం తీసుకుందాం, ఇప్పుడు x ఈక్వల్ టు x0 అని ఈక్వేషన్ 1 తీసుకున్నాం అనుకోండి. ఇప్పుడు ఎలా చేంజ్ అవుతుంది, ఏం తీసుకున్నాం మనం, f ఆఫ్ x కదా అనుకున్నాం. f of x0 equal to a0 x0 minus x1 x0 minus x2 and so on x0 minus xn. Okay na? Plus a1 into x0 minus x0 x0 minus x2 and so on x0 minus xn and so on an into x0 minus x0 x0 minus x1 and so on x0 minus xn minus 1. f of x0 equal to a0 into ఓన్లీ టర్మ్ ఒకటే మిగులుతుంది చూడండి, మిగతావన్నీ జీరోస్ అవుతాయి. ఎందుకు జీరోస్ అయిపోతున్నాయి మనకి ఇక్కడ, x0 మైనస్ x0 అంటే జీరో కదా, జీరో ఇంటూ మరి ఇవన్నిటిని మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, జీరోనే. a0 x0 మైనస్ x1 x0 మైనస్ x2 అండ్ సో ఆన్ x0 మైనస్ xn, ఇవన్నీ జీరోస్ అయిపోతున్నాయి కదా, ఇంక నేను రాయట్లేదు. ఇప్పుడు a0 వాల్యూ ఫైండ్ చేయాలి కాబట్టి a0 ఈక్వల్ టు ఏమవుతుంది, 1 ఇక్కడ మల్టిప్లై చేస్తున్నాయి, అవతలకు వెళ్తే డివైడ్ చేస్తాయి. x0 మైనస్ x1 x0 మైనస్ x2 అండ్ సో ఆన్ x0 మైనస్ xn ఇంటూ f ఆఫ్ x0. కానీ ఇక్కడ a0 వాల్యూ వచ్చింది. అలాగే ఇప్పుడు మనం ఏ వాల్యూ తీసుకుంటే a0 వచ్చింది, x ఈక్వల్ టు x0 ఇన్ ఈక్వేషన్ 1 తీసుకుంటే a0 వాల్యూ వచ్చింది. అలాగే ఇప్పుడు x ఈక్వల్ టు x1 ఇన్ ఈక్వేషన్ 1 తీసుకున్నాం అనుకోండి, ఏమవుతుంది, f ఆఫ్ x1 ఈక్వల్ టు a0 x1 మైనస్ x1 x1 మైనస్ x2 అండ్ సో ఆన్ x1 మైనస్ xn ప్లస్ a1 x0 minus x1 x0 minus x2 and so on. So x0 కాదు కదా, x1 minus x0 x1 minus x2 and so on x1 minus xn. ఇంక మిగతా వాల్యూస్ అన్ని కూడా ఏమైపోతాయి, జీరోస్ అయిపోతాయి. ఎందుకని x1 minus x1 టర్మ్ అంటే జీరోనే కదా, ఇక్కడ x1 minus x1 వచ్చింది, ఈ వాల్యూ కూడా ఏమైపోతుంది, జీరో. అంటే ఏం మిగిలింది మనకి, f of x1 ఈక్వల్ టు a1 ఇంటూ x1 minus x0 x1 minus x2 and so on x1 minus xn. That implies a1 equal to ఏమవుతుంది, 1 by x1 minus x0 x1 minus x2 and so on x1 minus xn into f of x1. అలాగే మనకి a2 ఆ వాల్యూస్ కూడా రాయొచ్చు కదా. సిమిలర్లీ ఇలా మనం ఎన్ని స్టెప్స్ చేసామనుకోండి, మీరు x ఈక్వల్ టు 2 కూడా తీసి చేయండి. సిమిలర్లీ x ఈక్వల్ టు xn అయితే ఏమవుతుంది, an ఈక్వల్ టు 1 బై xn మైనస్ x0 xn మైనస్ x1 అండ్ సో ఆన్ xn మైనస్ xn మైనస్ 1 ఇంటూ f ఆఫ్ xn. ఓకేనా, ఇప్పుడు మనకి a0 a1 a2 అండ్ సో ఆన్ an వాల్యూస్ అన్ని వచ్చాయి కాబట్టి వీటిని అన్నిటిని తీసుకుని ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేసామనుకోండి. a0 a1 అండ్ సో ఆన్ an ఇన్ ఈక్వేషన్ 1. ఓకేనా, ఈక్వేషన్ 1లో తీసుకుంది. ఈక్వేషన్ 1 ఏంటి, f ఆఫ్ x ఈక్వల్ టు a0 అంటే ఎంత వచ్చింది మనకి, 1 బై x0 మైనస్ x1 x0 మైనస్ x2 అండ్ సో ఆన్ x0 మైనస్ xn ఇంటూ ఏమవుతుంది ఇక్కడ, x మైనస్ x1 x మైనస్ x2 and so on x minus xn into f of x1, sorry f of x0 plus అలాగే 1 by x1 minus x0
x1 minus x2 and so on x1 minus xn into ఏం రాయాలి న్యూమరేటర్లో ఏముంది మనకి ఈక్వేషన్ 1లో x minus x0 x minus x2 and so on x minus xn into f of x1 plus and so on nth step n టర్మ్ రాస్తే ఏమవుతుంది x1 minus xn minus x0 xn minus x1 and so on xn minus xn minus 1 into f of xn. సరే దీని ముందు వాల్యూస్ కూడా ఉంటాయి కదా x minus x1 x0 x minus x1 and so on x minus xn minus 1 into f of xn. ఓకేనా ఇప్పుడు దీన్ని ఎలా రాయొచ్చు నీట్గా f of x equal to x minus x1 into x minus x2 into and so on x minus xn by x0 minus x1 x0 minus x2 and so on x0 minus xn into f of x0 plus x minus x0 into x minus x2 and so on x minus xn by x1 minus x0 x1 minus x2 and so on x1 minus xn into f of x1 plus and so on అలా ఎంత స్టెప్ రాస్తే ఏమవుతుంది x minus x1 x0 x minus x1 and so on x minus xn minus 1 by xn minus x0 xn minus x1 and so on xn minus xn minus 1 into f of xn. This is Lagrange's interpolation formula. ఓకేనా ఇది Lagrange's interpolation formula దీనికి విత్ అన్ఈక్వల్ ఇంటర్వల్స్ ప్రాబ్లం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం.